హలో టెక్చు పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫస్ట్‌లీ బొరుటో ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోండి. ఐ థింక్ బ్లాక్ లవర్ ఫ్యాన్స్ కూడా అప్లై అవుతుంది అనుకుంటా ఇది. సో రీసెంట్‌గా మన స్టూడియో పేరేంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సో తనైతే ఒక ఇంటర్వ్యూ చేశాడనమాట. అండ్ ఇంటర్వ్యూలో తను కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. అవి చూసుకుంటే మనకి బొరుటోకి, బ్లాక్ లవర్‌కి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే స్టూడియో పేరైతే బొరుటో ఆర్ బ్లాక్ లవర్ ఆర్ బ్లీచ్, నరుటో ఇవన్నీ చేసింది వాళ్ళే కాబట్టి సో తను ఓనర్ ఇచ్చిన స్టేట్మెంట్లు చూసుకుంటే ఫ్యూచర్‌లో రాబోయే బొరుటో ఆర్ బ్లాక్ లవర్ ఎపిసోడ్‌లో అయితే మీకు పిచ్చి అదిరిపోయే క్వాలిటీ ఉంటుంది. అండ్ సీజనల్‌గా మారిపోతుంది. మీరు వింటుంది నిజమే. యెస్. సీజనల్‌గా అయితే మారుతుందనమాట బొరుటో ఆర్ బ్లాక్ లవర్ చూసుకుంటే. ఎందుకంటే తను చేసిన స్టేట్మెంట్లు బట్టి చూసుకుంటే అదే అయితే కన్ఫర్మ్ చేశారు. సో అదేంటనేది మ్యాటర్ చాలా ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం తర్వాత. అండ్ కొన్ని సెక్షన్ల కింద మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈ స్టేట్మెంట్ గురించి మాట్లాడతాను. తర్వాత అసలు సీజనల్ అంటే ఏంటి, లాంగ్ రన్నింగ్ యానిమేస్ అంటే ఏంటి అని మాట్లాడతాననమాట. అండ్ ఫైనల్లీ మనం ఏం చేసేద్దాం. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బికాస్ తెలుసుకుంటే ఇది చూసిన తర్వాత వాళ్ళకి యానిమే ఇండస్ట్రీలో కొన్ని థింగ్స్ గురించి తెలుస్తాయి. అండ్ బేసిక్ నాలెడ్జ్ వస్తుందే తప్ప ఎటువంటి లూజ్ అనేది లేదు. ఒక 7 నిమిషాలు కేటాయిస్తే మంచి వీడియో చూసిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇక మ్యాటర్లోకి దిగిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడియో పేరెంట్ ఓనర్ చేసిన స్టేట్మెంట్ ఏంటో మనం మాట్లాడుకుందాం. సో తను చెప్పింది ఏంటంటే సో రీసెంట్గా డీమన్ స్లేయర్ యొక్క సక్సెస్ చూసాము. సో చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ దాన్ని వర్క్ చేసిన స్టూడియో ఉఫోర్డబుల్ కూడా చాలా టైం తీసుకొని బడ్జెట్ బాగా పెట్టి సీజనల్గా అయితే యానిమే రిలీజ్ చేశారు సీజన్స్ వైజ్. సో దానివల్ల అదైతే చాలా సక్సెస్ఫుల్ అయింది. అండ్ అది చూసిన తర్వాత మేము కూడా అలాగే చేయాలని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడియో అలాగే ఫార్మేట్ని ఫాలో అవుతుంది. సో మేము కూడా అదే ఫాలో అయ్యి సీజనల్గా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అలాగే అనుకొని ఫస్ట్ తీసుకొచ్చిన ప్రాజెక్టే బ్లీచ్ 1000 బెడ్ వార్ ఆర్క్. సో యాక్చువల్గా మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్లీచ్ని వీళ్ళు ఫస్ట్ రిలీజ్ చేయాలనుకున్నది సీజనల్గా కాదు, 56 ఎపిసోడ్ని ఒకేసారి ఎవ్రీ వీక్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు కంటిన్యూస్గా. కానీ క్వాలిటీని పెంచొచ్చు, మనకి సీజనల్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు డీమన్ స్లేయర్ చూడడం వల్ల వాళ్ళు మైండ్ సెట్ను మార్చుకొని 12 ఎపిసోడ్ల కింద అయితే సీజనల్గా అయితే చేంజ్ చేశారనమాట. మీరు వింటుంది నిజమే. సో బ్లీచ్ ఇప్పుడు తను చెప్పింది చూసుకుంటే మేము బ్లీచ్ని అందుకే సీజనల్గా రిలీజ్ చేసాం. బ్లీచ్ 1000 బ్లడ్ వార్ ఆర్క్. సో 12 ఎపిసోడ్ కింద ఒక సీజన్ అయితే రిలీజ్ చేస్తూ చాలా నెల గ్యాప్ తీసుకొని అండ్ నెక్స్ట్ పార్ట్ రిలీజ్ చేస్తూ సో ఇలా చేయడం వల్ల చాలా సక్సెస్ పెరిగింది బ్లీచ్కి. ఇన్ఫ్యాక్ట్ ఓవర్సీస్లో చాలా పాపులారిటీ వచ్చింది. నేను ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా నన్ను హీరోలాగా ట్రీట్ చేస్తున్నా, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి పీరియడ్ స్టూడియో ఓనర్ అయితే చెప్పారనమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మాకు ప్రస్తుతం రాబోతున్న ఫ్యూచర్ యానిమేషన్ చాలా వరకు సీజన్లో వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ప్రస్తుతానికి థియేటర్స్లో ఉన్న యానిమేషన్ కూడా మేము సీజన్లుగా మారుస్తామని చెప్పారు. సో థియేటర్స్లో ఉన్న యానిమేస్ అంటే ఏంటంటే బ్రేక్లో ఉన్న యానిమేస్ ప్రస్తుతానికి ఆపేశారు కదా, లైక్ బొరుటో, బ్లాక్ లవర్ ఈ రెండింటిని వాళ్ళు ఆపేసింది. సో ఈ రెండు యానిమేషన్ కూడా మేము ఫ్యూచర్లో సీజనల్గానే తీసుకొని రాబోతున్నామని చెప్పి వాళ్ళైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అండ్ ఇది క్రేజీ థింగ్. ఎందుకంటే బొరుటో, బ్లాక్ లవర్ సీజనల్గా మారాయి అంటే మీకు ఒక క్రేజీ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పిచ్చెక్కిచ్చేస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్ యానిమేషన్ క్వాలిటీ స్టూడియో పేరంటే చించి పడేస్తారు సీజనల్ యానిమే అంటే. సో ఇంకా తర్వాత తను చెప్పింది ఏంటంటే మేము కూడా ఈ ఇండస్ట్రీలో నెంబర్ 1 అవ్వాలన్నదే మా కోరిక. నెంబర్ 1 ప్లేస్లో అలాగే నిల్చోవాలి. ఎందుకంటే మేము అంత మంచి క్వాలిటీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం అండ్ అలాగే చేయాలని కోరుకుంటున్నాం. వీక్లీ యానిమేషన్ రిలీజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ ఇది మేము స్టూడియో స్టార్ట్ చేసిన కాడి నుంచి చేస్తున్నాం కాబట్టి మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. బట్ ఇప్పుడు అందరు స్టూడియోలు సీజనల్గా మారారు కాబట్టి మేము కూడా మారి మా ప్రయత్నాలు చేయాలి కాబట్టి ఇలా చేసామంటే సక్సెస్ఫుల్ అయ్యాం బ్లీచ్ తోటి అని చెప్పి తనైతే ఇచ్చాడనమాట స్టేట్మెంటు. సో ఇక్కడ మ్యాటర్ అర్థమైంది కదా మీకేంటో. సో ఈ స్టేట్మెంట్లో తను క్లియర్గా చెప్పింది ఏంటంటే బ్లీచ్ సక్సెస్ వల్ల మేము కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ప్రస్తుతం బ్రేక్లో ఉన్న యానిమేస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము సీజనల్ చేస్తామని చెప్పారు. సో బ్రేక్లో ఉన్న యానిమేస్ ఏంటి, బొరుటో అండ్ బ్లాక్ లవర్. సో ఆ రెండింటిని అయితే వీళ్ళు సీజనల్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. బికాస్ అంతకంటే ఇంకొక బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు తను ఇచ్చిన స్టేట్మెంట్లో. అండ్ ఇంకొక థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బొరుటోని డెఫినెట్లీ ఆ స్టూడియో వదలదు ఆరు బ్లీచ్ని లేట్ చేసినట్టు చెయ్యరు. ఎందుకంటే ఎట్ ప్రెజెంట్ స్టూడియో పేరెట్ కానీ టీవీ టోక్యో ఛానల్ ఏదైతే ఉందో జపాన్లో దీనికి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు కొంచెం, సో వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి మోస్ట్ ప్రాఫిటబుల్ షో బొరుటోనే. టీవీ టోకే ఛానల్ మొత్తం హిస్టరీలోనే అంటే రీసెంట్ టైమ్స్లో బొరుటోకే హైయెస్ట్ టీఆర్పీ ఉంది నరుటో తర్వాత. అప్పట్లో నరుటో వాళ్ళకి మెయిన్ యానిమే, చాలా సక్సెస్ఫుల్ యానిమే. ఇప్పుడు బొరుటో వాళ్ళకి ఈవెంట్తో మొత్తం యానిమే ఒరిజినల్ అయిన మాంగాను ఫాలో అవ్వకుండా చాలా చెత్త ఉన్నా కానీ అదే మోస్ట్ సక్సెస్ఫుల్. ఎందుకంటే నరుటో పేరు ఉండడం వల్ల. కాబట్టి ఆ ప్రాజెక్ట్ని అస్సలు వదిలిపెట్టారు. ఇప్పుడు సీజనల్ అవుతుంది కాబట్టి ఇంకా క్రేజీ లెవెల్లో రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇది మాట్లాడుకుందాం, అసలు సీజనల్కి లాంగ్ రన్నింగ్కి తేడా ఏంటి. ఇది మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ నా స్టేట్మెంట్ అయితే ఇస్తా. సో సీజనల్కి లాంగ్ రన్నింగ్కి తేడా ఏంటంటే ఏం లేదు గైస్, ఇది సీజనల్ వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒకటి, సీజనల్ యానిమేస్కి వాళ్ళు చేసేది ఏంటంటే ఇక గిల్లర్లు అనేవి పక్కన పెట్టేస్తారు. మ్యాక్సిమం మహా అయితే ఒక ఎపిసోడ్ ఉంటుంది సీజన్ మొత్తంలో, మిగతా అంతా ఒరిజినల్ కంటెంట్. అంటే ఇప్పుడు మాంగా ఏదైతే ఉందో సో మాంగానే ఫాలో అవుతారు. అండ్ క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చేయడానికి చాలా టైం దొరుకుతుంది.
సీజన్ చేయడానికి. సో ఇప్పుడు వీక్లీ లాంగ్ రన్నింగ్ యానిమేస్ ఎలా ఉంటాయి, వాళ్ళు వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారంటే ఎపిసోడ్ 1 నుంచి ఎండ్ అయ్యే వరకు దాన్ని చేస్తూనే ఉంటారు. 300 అవ్వనియండి, 400 అవ్వండి. ఇప్పుడు లైక్ నరుటో చూసుకుంటే అప్పట్లో నరుటో 220, నరుటో షిప్పుడన్ 500 స్టాప్గా వచ్చాయి. ఇప్పుడు వన్ పీస్ చూసుకుంటే 1000 ఎపిసోడ్లు స్టాప్గా వస్తున్నాయి. మా అయితే 2-3 వారాలు గ్యాప్ తీసుకుంటారు, అంతకంటే పెద్దవి తీసుకోరు. సో లాంగ్ రన్నింగ్ యానిమేస్ ఏంటంటే స్టాప్గా చేస్తూనే ఉండాలి. ఆ ఎపిసోడ్లు వాళ్ళ ఆ సిరీస్ని ఆపే వరకు చేయాలి, హోల్లో పెట్టే వరకు. సో అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటే వాళ్ళకి గ్యాప్ ఉండదు, క్వాలిటీ అనేది పెద్ద ఇంప్రూవ్ అవ్వదు. ఓన్లీ మెయిన్ ఎపిసోడ్లో పెడతారు, మిగతా ఎపిసోడ్లో తగ్గించేస్తారు, అలా ఉంటుంది. బట్ ఇక్కడ సీజనల్ విషయానికి వస్తే వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇయర్కి ఒక్క సీజనే రిలీజ్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇయర్కి ఒకటి రిలీజ్ చేస్తారో లేదో కూడా తెలియదు, 2 ఇయర్స్కి ఒకటి కూడా రిలీజ్ చేయొచ్చు. లైక్ మనకి జూసుకేషన్ చూసుకుంటే సీజన్ 1 2021లో వచ్చింది అనుకుంటా, సీజన్ 2 2023లో వచ్చింది. సో ఇలాగా ఇప్పుడు మై హీరో అకాడమీ చూసుకుంటే మీకు ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ వస్తుంది. ఇప్పటివరకు 6 సీజన్స్ వచ్చాయి, ఎవ్రీ ఇయర్ ఒక సీజన్. అండ్ డీమన్ స్లేయర్ విషయానికి వెళ్ళిపోతే డీమన్ స్లేయర్ కూడా సేమ్, ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇలా ఏంటంటే ఏమవుతుందంటే సీజన్లో మనకి ఒక 12-24 ఎపిసోడ్లు ఉంటాయి అనుకోండి. సో వాటిని ఏంటంటే కొన్ని వారాలుగా రన్ చేస్తారు. సో ఆ సీజన్ ఎండ్ అయిపోయిన తర్వాత కొన్ని నెలల గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సీజన్ స్టార్ట్ చేసి ఆ సీజన్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకొక సీజన్ కింద రిలీజ్ చేస్తారు, సీజన్ 2 కింద. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే వాళ్ళకి చాలా టైం దొరుకుతుంది కదా మధ్యలో. సో లాంగ్ రన్నింగ్ యానిమేస్ అంటే స్టాప్గా చేసుకుంటూ పోవాలి, అండ్ మాంగా సోర్స్ లేకపోతే వాళ్ళు ఫిల్లర్లు పెట్టాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే సీజనల్గా గ్యాప్ అయితే వస్తుంది. ఆ గ్యాప్లో వీళ్ళు యానిమేషన్ క్వాలిటీ చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మాంగా కూడా ఎపిసోడ్ ఈ గ్యాప్లో మాంగా చాప్టర్ రిలీజ్ అవుతాయి, వాటిని అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే ఆ గ్యాప్ అనేది ఏదైతే ఉందో దానివల్ల వీళ్ళు మాంగానే అడాప్ట్ చేస్తారు, ఫిల్లర్లు అనేది పక్కన పెడతారు. అంతేకాకుండా యానిమేషన్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ సీజన్కి వాళ్ళకి చాలా టైం దొరుకుతుంది కాబట్టి. సో ఇదనమాట సీజనల్కి లాంగ్ ఫార్మేట్కి తేడా. అందుకే మీకు లాంగ్ రన్నింగ్ యానిమేస్కి క్వాలిటీ అయితే అంత బాగుండదు. కానీ ఒకప్పట్లో లాంగ్ రన్నింగ్ యానిమే అయినా నరుటో, డ్రాగన్ బాల్కి టాప్ టైర్ యానిమేషన్ ఉందంటే నాకు ఎప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నరుటోలో ప్రతి ఎపిసోడ్ యానిమేషన్ బాగుంటుంది, డ్రాగన్ బాల్లో ఎవ్రీ ఎపిసోడ్ యానిమేషన్ బాగుంటుంది. సో లాంగ్ రన్నింగ్ యానిమేస్ ఈ రేంజ్లో ఎలా మెయింటైన్ చేస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు ఆ స్టూడియోస్. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా లాంగ్ రన్నింగ్ యానిమేస్కి, సీజనల్ యానిమేస్కి. సో ఇప్పుడు బొరుటో సీజనల్ అయితే బెటర్ ఏంటో మీకు మ్యాక్సిమం అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న సోది యానిమే ఒరిజినల్ కంటెంట్, ఆ ఫిల్లర్లు ఇంకేమి ఉండవు మనకి బొరుటోలో చూసుకుంటే. ఓన్లీ స్టోరీ, ఓన్లీ మాంగానే ఫాలో అవుతారు, అండ్ మాంగానే ఉన్నట్టు అడాప్ట్ చేస్తారు. అండ్ ఆర్ట్ స్టైల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎవ్రీ ఎపిసోడ్లో. అండ్ ప్రతి ఎపిసోడ్ టాప్ టైర్ యానిమేషన్ ఇస్తారు, మీరు పండగ చేసుకోవచ్చు సీజనల్ అయితే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు బ్లీచ్ 1000 బిడ్ వరకు ఏ రేంజ్లో ఉంటుంది యానిమేషను, దానికి రేంజ్ దానికంటే బెటరే ఇవ్వచ్చు, ఎందుకంటే బొరుటో సక్సెస్ఫుల్ కాబట్టి వాళ్ళ స్టూడియోకి. సో చూద్దాం ఏం జరగబోతుందో ఫ్యూచర్లో. బొరుటో గురించి అయితే ఇప్పుడు అనౌన్స్ చేయలేదు, బట్ ఆ ప్రాజెక్ట్స్ని సీజనల్గా మారుస్తున్నామని చెప్పారు. ఇదనమాట దీని న్యూస్ అయితే. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటా. అండ్ చాలామంది సీజనల్కి లాంగ్ ఫార్మేట్కి తేడా చెప్పు బ్రో అని చెప్పి కూడా అడిగారు, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఇటువంటి వీడియోస్ నేను చాలా రేర్గా చేస్తుంటా అప్పుడప్పుడు. అండ్ దట్స్ ద వీడియో, మన నెక్స్ట్ ఒకటి ఉంటుంది. బాబా.